ఈరోజు వీడియో వచ్చేసి జమియాకి అయితే వెళ్తున్నాం. జమియా అంటే సూపర్ మార్కెట్ అనమాట. అక్కడికి వెళ్ళి ఏం తీసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూడండి. మేడం కాల్ చేయగానే వెంటనే అయితే బయలుదేరాను. ఎందుకంటే మనం ఒక్కరే వెళ్ళామంటే వీళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తారు కాబట్టి త్వరగా రమ్మని. వాళ్ళు మనతో పాటు వస్తే కదా వాళ్ళకు కూడా తెలిసేది, కానీ వాళ్ళు రారు. మనకైతే ఫోన్ చేసి పోయి తీసుకురమ్మన్నారు. నేనైతే వెళ్తున్నాను దారిలో. అక్కడ వెళ్ళి ఇక్కడ ఏం తీసుకున్నాను ఏమనేది అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపించేస్తాను. చాలా వరకు అయితే సామాన్లు చెప్తుంది, అన్నీ కూడా అక్కడ ఉంటాయో లేవో అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అక్కడికి వెళ్ళి అయితే నేను తీసుకున్నది వచ్చేసి పుదీనా తీసుకున్నాను, అలాగే క్లోరెక్స్ కూడా తీసుకున్నాను, అలాగే ఇంకా అల్మారా పాలన్నమాట. కంపెనీ అయితే బాగానే ఉంటుంది, నేనైతే ఎక్కువ అదే వాడతాను అల్మారాయ్. ఆ తర్వాత వచ్చేసి మిరియాలు తీసుకున్నాను, ఆ తర్వాత జర్జీర అయితే తీసుకున్నాను. జర్జీర ప్రతిసారి వాళ్ళు సలాత్లో అయితే ఎక్కువ ఇదే వాడతారు తినడానికి, అన్నం తిని ప్రతిసారి. ఇవన్నీ వచ్చేసి 2 దినాలు 675 పిల్స్ అయితే అయింది. నేను ఎక్కువైతే కినెట్టే వాడతాను, ఎందుకంటే నేను కోవిడ్ వచ్చినప్పటి నుంచి కినెట్టే వాడుతున్నాను. చాలా వరకు ఎక్కడికి వెళ్ళినా ఏం తీసుకున్నా కినెట్టే వాడతాను. ఇంకా మేడంకి అవి ఎంత అనేది మేడంకి మెసేజ్ చేస్తే మేడం అయితే నా అకౌంట్కి అయితే వేస్తుంది. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా మనకున్న అలవాటు ఏంటంటే కూల్ డ్రింక్ అయితే తాగడం. కూల్ డ్రింక్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా అయితే డ్యూ అయితే తీసుకుందాం అనుకున్నా, డ్యూ అయితే అక్కడ లేవు. అందుకని చెప్పేసి 7up అయితే తీసుకున్నా. ఇంకా 7up తాక్కుంటూ ఇంటికి అయితే బయలుదేరాను. మేడం చెప్పినట్టు అయితే అన్నీ అయితే లేవు, కొన్ని మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే అక్కడ మేడం చెప్పినట్టు అన్నీ అయితే లేవు. అక్కడ కూలర్ అయితే పని చేయడం లేదంట. ఎక్కువ తీసుకొస్తే చెడిపోతాయనే ఉద్దేశంతో కొన్ని మాత్రమే తీసుకొచ్చారు. ఆ కొన్ని కూడా చాలామంది తీసుకెళ్ళిపోయారు. అందుకని చెప్పేసి కొన్ని అయితే తీసుకున్నాను. మళ్ళీ ఇంకా రేపు అయితే మళ్ళీ వెళ్ళాలి జమియాకి అయితే. ఇప్పటికే 2 జమియాలు అయితే తిరిగాను, కానీ దొరకలేదు. ఇంక ఇంటికైతే వచ్చి మేడంకి అయితే ఫోన్ చేసినాం. మేడం అయితే కార్ అయితే రన్నింగ్లోనే ఉంచు, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అయితే చెప్పింది. ఇంకా సరేలే అని చెప్పేసి నేను పని మనిషికి అయితే కాల్ చేసి తీసుకెళ్ళమని చెప్పాను. ఇంకా పని మాత అయితే వస్తుంది, వచ్చేసి తీసుకెళ్తుంది. ఇంకా మనం మేడం వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇంకా మేడం అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో దింపాలి. వీడియో నచ్చినట్టు